వచ్చిన ప్రతి అవకాశంలోనూ కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీకి వ్యతిరేకంగా తన ఆందోళనలను దృఢంగా వినిపిస్తూ ప్రకాష్ రాజ్ యొక్క ఐకానిక్ ఉనికికి మనం ఆకర్షించబడతాము. విభజన రాజకీయాలకు వీడ్కోలు పలుకుతూ ప్రగతి మరియు అభివృద్ధిపై కేంద్రీకృతమైన పాలన కోసం ఆయన వాదించారు. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో అతను సామాజిక ఉదాసీనత మరియు ఓటరు ప్రవర్తనపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తన పుట్టినరోజు వేడుకల మధ్య అతను లేహ్, లడఖ్ ప్రాంతంలో నిరసన బృందంతో భుజం భుజం నిలబడి ఉన్నాడు. ఈ క్షణం వైరల్ వీడియోలో బంధించబడింది. దానితో పాటు అతని మునుపటి ఇంటర్వ్యూలు ట్రాక్షన్ను పొందుతాయి, అతని నమ్మకాలపై వెలుగునిస్తాయి. ఒక పదునైన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ ప్రభుత్వ అతిక్రమణలకు మూల కారణాన్ని లోతుగా పరిశోధించారు. ఇది వారిని ఎన్నుకునే వారికి మాత్రమే కాకుండా ప్రజల చెవిటి నిశ్శబ్దానికి కారణమని చెప్పారు. చరిత్ర తప్పు చేసిన వారిని క్షమించినా మౌనంగా ఉన్నవారిని ఎన్నటికీ క్షమించదని ఉద్వేగభరితంగా ప్రకటించారు. అధికారాన్ని సవాలు చేయాలనేది అందరు నటీనటుల డిమాండ్ కాదని, అధికారం కోసం నిజం మాట్లాడకుండా తప్పించుకోవద్దని, తమ దేశం పట్ల లోతైన ఆందోళన ఉన్నవారికి పిలుపు అని ఆయన స్పష్టం చేశారు. అతనికి నిజాయితీ అనుగుణ్యత కంటే ఎక్కువగా ఉంటుంది. సినీ తారలకు అందించబడిన ప్రత్యేక వేదిక మరియు ప్రభావాన్ని గుర్తించి ప్రకాష్ రాజ్ వారు మోస్తున్న సామాజిక బాధ్యత యొక్క బరువును నొక్కి చెప్పారు. సమాజం పట్ల తన కర్తవ్యాన్ని నొక్కి చెబుతూ మౌనంగా ఉండనని ప్రతిజ్ఞ చేస్తాడు. మన వ్యవస్థలోని లోపాలను మరియు మన ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించే ధైర్యం ఉన్నప్పుడు నన్ను కేవలం నటుడిగా ఎందుకు ముద్రవేయాలి? అతను సవాలు చేస్తాడు. నటులు మార్పును ప్రభావితం చేసే వేదికను కలిగి ఉంటారు మరియు దానిని మనస్సాక్షిగా ఉపయోగించుకోవాలి. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ లేహ్లోని పరాక్రమవంతులతో నిలబడాలని ఎంచుకున్నాడు. దేశం కోసం పోరాడుతున్న వారితో తాను జతకట్టాడు. వారితో సంఘీభావంగా అతను సూత్రాలు మరియు దర్శనాలకు తన నిబద్ధతను పునరుద్ఘాటించాడు. కేవలం ఉనికిలో ఉండటమే కాకుండా సమగ్రత మరియు ఉద్దేశ్య వారసత్వాన్ని వదిలివేయడానికి ప్రయత్నిస్తాడు. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.